హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అనమాట. సో ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా, ఇంకా మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ హెయిర్ స్టైల్ అడిగారు కదా అని చెప్పి చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. ఫస్ట్ అయితే మన హెయిర్ మొత్తం బాగా కూమ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ హెయిర్ని తీసుకోవాలి, అటు ఇటు మనము హెయిర్ని తీసుకొని ఇలా కూమ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత అయితే హెయిర్ తీసుకున్నామో ఆ హెయిర్ని ఇలా ట్విస్ట్ చేసి ఒకసారి ఇలా ముందుకు అనుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసి ముందుకు అనిన తర్వాత మనము ఈ టిక్టాక్ పిన్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టేసుకోవాలి. అలా ట్విస్ట్ చేసిన తర్వాత కొంచెం టైట్గా పట్టుకొని ఈ పిన్స్ అన్న పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మీకు చూపించాలని చెప్పి నా హెడ్ కిందకి ఇలా బెండ్ చేశాను, కానీ వీడియోలో రాలేదన్నమాట. పాప ఉన్నింటే పాపతోటి వీడియో తీయించేదాన్ని. సో పిల్లలు కాలేజ్కి వెళ్తారు కాబట్టి కుదరలేదు. తర్వాత ఈ మిగతా హెయిర్ని మనం ఇలాగా కూమ్ చేసుకోవాలి, చిక్కు లేకుండా కూమ్ చేసుకోవాలి. అలా కూమ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే పోనీటైల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పోనీటైల్ వేసుకున్న తర్వాత మరి ఆ హెయిర్ని నేను పైకి ముడి పెట్టుకుంటాను కదా, అది కూడా చూపిస్తాను, చూసేయండి. సమ్మర్లో మనకి కొంచెం ఉక్కగా అనిపిస్తుంది కదా, హెయిర్ని వదిలేసుకున్నాం, ఐ మీన్ ఇలా పోనీటైల్ వేసుకున్నా కానీ హెయిర్ అన్నది అంటే ఎక్కువగా స్వెట్ వచ్చేస్తుంటుంది, హెయిర్ అంతా తడిచిపోతుంటుంది బ్యాక్ సైడ్ ఇలా పోనీటైల్ వేసుకోవడం వల్ల. అండ్ ఇక్కడ ఎవరు కామెంట్ చేయకండి హెయిర్ ఇలా ఉంది ఏంటి అని. నేను ఒక 2 months బ్యాక్ స్టెప్ కట్ చేయించుకున్నాను అనమాట. కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ గానుగులో పట్టిస్తారు కదా ఒరిజినల్ది, అది యూస్ చేస్తున్నాను. హెయిర్ బాగా పెరిగిపోయింది, అసలు స్టెప్ కట్ లాగే లేదనమాట. నేను యాక్చువల్గా హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. చూసారా, ఇలా ముడి పెట్టేసుకున్నాను హెయిర్ని. హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను కానీ టైం అస్సలు కుదరట్లేదు. సో ఇదే అండి నా సింపుల్ హెయిర్ స్టైలు. మీరు పోనీ అయినా వేసుకోవచ్చు, లేదు ఇలా చికాగ్గా లేకుండా పైకి ముడి పెట్టుకోవాలనుకుంటే కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. సో నా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అన్నది కొంచెం మందంగా అంటే థిక్నెస్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. మనం పెట్టుకున్న బఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నాకైతే హెయిర్ కొంచెం పల్చగా ఉంది, మరి తిన్నగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువగా మైగ్రేన్కి ట్యాబ్లెట్స్ యూస్ చేశాను కదా, అందువల్ల అండి. ఒక్క మైగ్రేన్ కనే కాదు, మనం మెడిసిన్స్ అన్నవి ఎక్కువగా యూస్ చేసామనుకోండి హెయిర్ బాగా ఊడిపోతుంది అనమాట, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇది నేను బాగా గమనించింది. సో ట్యాబ్లెట్స్ దాదాపు ఎక్కువగా యూస్ చేయడానికి ట్రై చేయకండి. అదే హోమియో మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్ అయితే అంత ప్రాబ్లం ఉండదండి. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్కి అలా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఆకుకూర చట్నీ, ఆకుకూర బజ్జీ అంటారు దీన్ని. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. దీనివల్ల చాలా ప్రయోజనాలండి మనకి. ఇంతకుముందు నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు హెల్త్ గురించి, ఈ మధ్యలోనే కొంచెం ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడైనా సిచ్యుయేషన్స్లో మనం హెల్త్ ఎంత మంచిగా చూసుకుంటే అంత బెటర్ అనమాట. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకుకూరలు అయితే నేను ఇందులో సాల్ట్ వేసాను, వాటర్ వేసి ఒక 2 times అలా వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేస్తున్నాను. తర్వాత సెకండ్ టైం కూడా వాష్ చేసి స్ట్రైనర్లో వేస్తాను. ఇలా మనం ఒక పెద్ద బౌల్లో ఆకుకూర వేసి అందులో సాల్ట్ వాటర్ వేసి ఇలా వాటిని బాగా వాష్ చేసి ఆకుకూరని తీయడం వల్ల ఆకుకూరలో ఏదైనా మట్టి కానీ ఏమన్నా ఉన్నా కానీ డస్ట్ అది కింద ఆ బౌల్లోనే అడుగున వెళ్ళిపోతుంది అనమాట. ఆ పెద్ద గిన్నె తీసుకున్నా కదా ఒకటి, అందులోనే అడుగుకి వెళ్ళిపోతుంది. సో నేను పైన ఆకుకూరని ఇలా వాష్ చేసి స్ట్రైనర్లో వేసుకుంటున్నాను. ఆకుకూరలు వచ్చేసి మన ఇష్టం అండి, ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే తోటకూర 2 కట్టలు, పాలకూర 2 కట్టలు, చుక్కకూర 2 కట్టలు, అండ్ ఒక చిన్న కట్ట పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర, అండ్ ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఆకుకూరలు అన్నవి 2 కట్టలు తీసుకోవాలి. పుదీనా కొత్తిమీర మాత్రం చిన్న కట్టలు ఒకటి తీసుకోవాలి. ఆకుకూర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. మీరు పొన్నగంటి ఆకు, మెంతి ఆకు ఏవైనా వేసుకోవచ్చు. గోంగూర కూడా వేసుకోవచ్చు అండి. గోంగూర కూడా ఒక కట్ట వేసుకోండి చాలు, ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇలా అన్ని రకాల ఆకుకూరల్ని వేసుకొని ఈ ఆకుకూర బజ్జీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2 తీసుకోండి, ఇది చాలా చాలా మంచిది. నేనైతే కంపల్సరీగా వీక్లీ 1 చేస్తాను, ఎందుకంటే 1 day చేస్తే 2 days వరకు ఉంటుందన్నమాట. అండ్ చేసుకున్న రోజు నెక్స్ట్ డే 2 days చేస్తాను కాబట్టి 2 days తింటాను కాబట్టి వీక్లీ 1 చేస్తాను. ఈ ఆకుకూరలు వలుచుకోవడం చాలా కష్టం, ఇది ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతారు అందరూ. నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని ఇంతకుముందు. కాకపోతే కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలని చెప్పి నేను ఎంత కష్టమైనా సరే ఒక్కసారి వీక్లీ 1 కదా మనం ఒకసారి చేస్తాం అంతే. ఒకసారి చేసుకుంటే 2 days వరకు తినచ్చు. 2 days వరకు చాలా బాగుంటుందండి ఈ చట్నీ టేస్ట్ అన్నది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది హెల్త్‌కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసుకొని తినండి. అండ్ ఇక్కడైతే ఆకుకూరలన్నీ నేను వాష్ చేసేసుకున్నాను. అండ్ ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పైస్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు కొంచెం కారం తగిలితే చాలు, చూసి వేసుకోండి. మనం తీసుకున్న ఆకుకూరలకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్, 2 బిగ్ సైజ్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. చింతపండు మనం ఇక్కడ టొమాటోస్ వేసుకుంటాం కాబట్టి చింతపండు అన్నది కొద్దిగా వేసుకోవాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు పేస్ట్ వేసుకుంటాను. అదైతే ఇప్పుడు కాదులేండి, లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఆకుకూరలు అయితే హెల్త్కి చాలా మంచిది, కంపల్సరీగా ట్రై చేయండి. నేనైతే ఇది 2 డేస్ తిన్నానండి. చేసుకున్న రోజు ఆఫ్టర్నూన్ తిన్నాను. అండ్ నైట్ చపాతీ కర్రీ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నైట్ కూడా తిన్నాను అనమాట. మరి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే నైట్ తినేసాను. హెల్త్కి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ చట్నీ పిల్లలకి చాలా ఇష్టం. ఇప్పటి జనరేషన్ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెట్టండి, అలవాటు చేయండి, కంపల్సరీగా తింటారు. యాక్చువల్గా ఇది ఒకసారి అమ్మ చేసిందనమాట ఈ చట్నీ అన్నది. అప్పుడు పిల్లలకి చాలా బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను కూడా వీక్లీ వన్స్ చేసుకుంటాను. వీక్లీ ట్వైస్ తింటే చాలా మంచిది. కాకపోతే నేను వీక్లీ వన్స్ ఎందుకు చేస్తానంటే ఈ 2 డేస్ వరకు ఈ చట్నీ అనేది వస్తుందన్నమాట. సో వీక్లీ వన్సే చేసుకుంటాను. మనం మొబైల్ చూస్తూనో టీవీ చూస్తూనో ఈ ఆకుకూరలన్నీ వలిచి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఎలాగో ఈవినింగ్ టైమ్స్ ఆకుకూరలు అన్నవి కొంచెం ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి కదా, అప్పుడు తెచ్చి మనము రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఒక్కసారి చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. సో ఇక్కడైతే కుక్కర్ పెట్టుకున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టొమాటోస్ ఈ మూడింటిని కాసేపు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు వేసిన తర్వాత మరీ ఉడికించుకుంటాం కాబట్టి. సో ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఆకుకూర చూడడానికి ఎక్కువగా కనిపిస్తుందండి, అదంతా మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనకు కావాలనుకుంటే లాస్ట్లో ఫైనల్లో వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది. టొమాటోస్ కొంచెం మెత్తబడి ఉంటాయి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా వేసుకోవాలి. ఆకుకూరని మనం వలుచుకొని వాష్ చేసుకుంటే చాలు. మరి ఆకుకూరని చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎలాగో మనం ఇది ఆకుకూర బజ్జీ అంటే పప్పు గిత్తితోటి రాముతాం కాబట్టి అది చట్నీలాగా అయిపోతుంది. సో మీరేమీ ఆకుకూరని కట్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఆకుకూర వేసి ఒకసారి మూత పెడితే ఈ ఆకుకూర అంతా ఇలా మగ్గిపోతుందన్నమాట. వేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది, ఆకుకూర ఒకసారి మగ్గిందంటే చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఒకసారి మరి మొత్తం మనము ఆకుకూర వేసిన తర్వాత కలపలేదు కాబట్టి ఆకుకూర మగ్గిన తర్వాత ఒకసారి వాటర్ కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫస్ట్ వేయించుకోండి. అలా ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాను అనుకోండి, పచ్చివాసన పోతుంది. అలా వేయించుకున్న తర్వాత అందులో 250 ml గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. మీరైతే హ్యాపీగా మూత పెట్టి ఉడికించుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో వాటర్ వేసుకున్న తర్వాత. నేను ఎందుకు ఇక్కడ విజిల్స్ పెట్టానంటే టైం లేదనమాట, అందుకనే నేను ఇంకా 2 విజిల్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను కూడా మూత పెట్టి ఉడికించుకుంటాను, కాకపోతే నాకు ఆ రోజు కొంచెం టైం లేదనమాట. టైం అయిపోయింది లంచ్కి, ఆల్రెడీ మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా అందుకే నేను 2 విజిల్స్ పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉంటాయి కదా, అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇక్కడ వేసుకొని ఆ వాటర్ అంతా కొంచెము ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నామంటే ఆ చింతపండు ఉడికిపోతుంది, ఆల్రెడీ ఉడికించుకుందే. అండ్ వెల్లుల్లి ఏదైతే వేసుకున్నామో అది కూడా మగ్గిపోతుంది అనమాట. వెల్లుల్లి ఇంకా దంచి వేసుకోండి, మీ ఇంట్లో ఎవరైనా తినకపోతే గిన వెల్లుల్లిని దంచి వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చూసారా, ఈ మాత్రం మగ్గితే చాలండి. ఇంకా ఈ చట్నీ మా పప్పు గిత్తితో రాముకోవడమే. చూసారా, ఇలా ఉండాలి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే టేస్ట్ చూసుకుంటున్నాను నేను. సాల్ట్ అన్నది నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, 1 స్పూనే పట్టింది నాకు, సరిపడింది. 1 స్పూన్ ఉప్పే సరిపోయిందనమాట నాకు ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకా ఇలా పప్పు గిత్తితోటి రాముకోవాలండి. కంపల్సరీగా ఇలానే చేయాలి, మిక్సీలో అస్సలు వేయకండి. మిక్సీలో వేసినామంటే అసలు ఆ టేస్ట్ అంతా పోతుందనమాట, అసలు మీరు తినలేరు, టేస్ట్ బాగోదన్నమాట మిక్సీలో వేసుకుంటే. సో కంపల్సరీగా పప్పు గిత్తి తీసుకొని ఇలా రాముకోవాలి. అది కూడా వేడిగా ఉన్నప్పుడు ఇలా రామితేనే మనకి చట్నీ ఆకుకూరలు బాగా నలుగుతాయన్నమాట. ఇంతే అండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆకుకూరలతోటి ఆకుకూర బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనము వంకాయ బజ్జీ అలా చేసుకుంటూ ఉంటాం కదా.
సో అలాగా అనమాట. కాకపోతే ఆకుకూరలతోటి చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేనైతే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, కంపల్సరీగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది తీసుకోండి అని చెప్పి. ఇప్పుడున్న మన సిచ్యుయేషన్స్లో మనం ఖచ్చితంగా తీసుకోవాలండి ఆకుకూరలు. మనకు అంతో ఇంత కొంచెం మేలు జరిగేది అంటే ఈ ఆకుకూరల వల్లనే. సో ఈ ఆకుకూర బజ్జీని ఖచ్చితంగా ట్రై చేయండి. తాలింపుల కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి నెయ్యి అండి, నేను ఇంట్లో చేసిందనమాట. చాలా బాగా వచ్చింది నెయ్యి కూడా, చాలా రవ్వలుగా చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మా హస్బెండ్ ఆల్రెడీ ఆకుకూర చట్నీ వేసుకొని తింటున్నారు. ఇక్కడైతే నేను ఇంకా రైస్ పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే కొబ్బరి పొడి ఉందనుకోండి ఇంట్లో, ఇంకేమీ అవసరం లేదు ఇలాంటి చట్నీలు కూడా. కానీ ఈ చట్నీ ఆకుకూర చట్నీనే హెల్త్కి మంచిది, కానీ ఎంత చెప్పినా వినరు. చూసారా నెయ్యి ఎంత రవ్వలుగా వచ్చిందో. నెయ్యి అలా రవ్వలుగా వస్తేనే మంచిదండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉందండి నెయ్యి అయితే. చూసారా చట్నీతోటి తినేసి కొబ్బరి పొడి నెయ్యి వేసుకొని తింటారు. ఇంకా అదేం పిచ్చో అదేం ఆనందమో తెలియదు నాకైతే. అందులో కొబ్బరి హెల్త్కి మంచిదే, కానీ ఆకుకూరలు ఇంకా మంచిదండి. ఆకుకూరలో ఉన్నంత ప్రయోజనాలు ఇంకెందులోనూ ఉండవు. ఎంత చెప్పినా కానీ వినరనమాట. నీకోసం తినాలే కొద్దిగా అని అంటుంటారు. నేను ఇంకా చెప్పే వరకే కదా మన బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇంకా నేనైతే హ్యాపీగా వేడి రైస్లో నెయ్యి ఆకుకూర బజ్జీ వేసుకొని సూపర్గా తినేసానండి. చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. అందులోనూ నెయ్యి మనం హోమ్ మేడ్ కదా, సూపర్గా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఆకుకూర బజ్జీ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నానండి. ఎందుకంటే మరి ఆఫ్టర్నూన్ నేను ఈరోజు ఒక వర్క్ పెట్టుకున్నాను అనమాట. అంటే డైలీ నేను ఏదైతే నాకు ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయో వాటిని ఈరోజు ఆ వర్క్స్లో ఏదో ఒక వర్క్ నేను ఈరోజు చేసుకోవాలి అని అనుకుంటాను అనమాట. అలా డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ అలాగ రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను వర్క్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ వర్క్ నాది కొన్ని గ్రాసరీస్ అయితే వేయించి పెట్టుకుంటాం కదా మనము పురుగు పట్టకుండా, అలాగా నేను వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉప్మా రవ్వ వేయించుకుంటున్నాను. ఉప్మాకు వచ్చేసి నేను బెన్సీ రవ్వ యూస్ చేస్తానన్నమాట. ఉప్మా రవ్వని ఎందుకు వేయించుకుంటున్నాను అంటే ఒక్క పురుగు పడుతుందనే కాదండి, ఈ రవ్వ అన్నది మనం వేయించి చేసుకుంటాం కదా ఉప్మా అన్నది. నేనైతే బెన్సీ రవ్వ యూస్ చేస్తాను. బెన్సీ రవ్వ యూస్ చేసేవాళ్ళు ఉప్మాకి కంపల్సరీగా వేయించి ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించకుండా చేసామనుకోండి ఉప్మా అన్నది అంత టేస్ట్ రాదనమాట. సో కంపల్సరీగా ఇది వేయించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా ఉప్మా చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం వేయించుకోవడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇబ్బంది పడకుండా ముందే వేయించి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టదు. ఉప్మా కూడా మళ్ళీ అప్పటికప్పుడు వేయించుకోవాలన్న బాధ ఉండదన్నమాట. మెయిన్ ఏంటంటే మీరు 1 మంత్ కాదు కదా, ఒక ప్యాకెట్ తెచ్చుకున్న ఉప్మా రవ్వని అది త్వరగా పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ ఇవన్నీ యూస్ చేస్తున్నారండి. ఇలా గ్రాసరీస్కి కూడా అవేవో మాత్రలు ట్యాబ్లెట్స్ ఏవో పెడతారు అంటారు కదా. సో వాళ్ళ దగ్గర అవి ఉంటాయి, వాళ్ళు పెడతారు కాబట్టి అప్పటి వరకు బాగానే ఉంటాయి. ఇవి మన వరకు వచ్చేసరికి పురుగు పట్టేస్తాయి. సో కంపల్సరీగా ఇలా వేయించి పెట్టుకోండి, పురుగు పట్టకుండా ఉంటాయి. అంతేకాదండి, మనం ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకపోతే అప్పుడప్పుడు మనం కనీసం అంటే ఒక 1 మంత్లో 5 డేసో 1 వీకో 10 డేసో అలా మొత్తంగా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు వంట చేయకుండా ఉంటాము. ఏదో ఒకటి హెల్త్ బాగాలేకనే కాదు, ఏదైనా ఊరు వెళ్ళొచ్చినా కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కానీ మనం ఇంట్లో కొద్ది రోజులు వంట చేయకపోతే ఆ గ్రాసరీస్ అన్నవి ఇంకొక 10 డేస్ ఎక్కువగా వస్తాయి 1 మంత్ దాటిన తర్వాత మనకి. సో అప్పుడు అవి పురుగు పట్టేస్తుంటాయి అన్నమాట. అలా పురుగు పట్టకుండా మనము అవి ఒక 1 మంత్ రాని 2 మంత్స్ రాని ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా మనం తెచ్చుకున్న గ్రాసరీస్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో కొన్ని మాత్రమే నేను అలా వేయించి పెట్టుకుంటానండి, అన్నీ కాదు. మనం కూడా అన్నిటినీ వేయించి చేసుకోలేము, కొన్నిటి మాత్రమే అలా వేయించి చేసుకోగలము. సో ఉప్మా రవ్వనైతే ఆల్రెడీ వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెసరపప్పు వేయించుకుంటున్నా. ఇది వచ్చేసి పొట్టు పెసరపప్పు అండి. చెప్పాను కదా హెల్త్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. నా కోసం ఒక్కటే కాదండి, మా పిల్లలకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని చెప్పి ఇలా చేస్తున్నాను. మామూలుగా అయితే ఇంతకుముందు నేను పెసరపప్పు ఎల్లో కలర్లో వస్తుంది కదా, అది యూస్ చేసేదాన్ని. కానీ ఇలా పొట్టు పెసరపప్పు యూస్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అమ్మ నాకు ఎప్పటి నుంచో చెప్తుంది, ఇలా పొట్టు పెసరపప్పు పొట్టు మినపప్పు యూస్ చెయ్యి, పిల్లలకి నీకు హెల్త్కి మంచిది అని చెప్పి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి నేను ఎప్పుడు యూస్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా పర్లేదు యూస్ చేయాలి అని చెప్పి తెచ్చుకున్నాను. ఈసారి అయితే నేను
పొట్టు పెసరపప్పు, పొట్టు మినపప్పే తెచ్చుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మనం పొట్టు పెసరపప్పుని ఇక్కడ వేయించుకుంటున్నాం కదా, ఇది పురుగు పట్టకుండా ఉండడం కోసం వేయించుకుంటున్నాము. అంతే కాదండి, ఆ ఒక్క ఉపయోగమే కాదు దీనివల్ల. పెసరపప్పుని మనం వేయించి చేసుకున్నాం అనుకోండి, పొంగల్ కానీ, పాయసం కానీ, పులగం కానీ ఇలాంటివి ఇలా వేయించి పెసరపప్పుని ఆ రెసిపీస్ అన్నవి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా అన్ని విధాలుగా యూజ్ అవుతుందని చెప్పి నేను వేయించుకుంటున్నాను. ఈ పెసరపప్పుని ఇంకొకటి ఏంటంటే, మనము పెసరపప్పు అన్నది బాడీ హీట్ని తగ్గిస్తుంది అంటారు కదా. సో ఎల్లో పెసరపప్పు కానీ, ఈ పెసరపప్పు కానీ ఏదైనా సరే కాసేపు నానబెట్టుకొని ఒక 1 to 2 hours అలా నానబెట్టుకొని తింటే హెల్త్కి మంచిది, వేడి తగ్గిస్తుంది అంటారు. కానీ ఇలా పొట్టు పెసరపప్పుని వేయించి ఉట్టిగా తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి. పెసరపప్పుని పొట్టుతో సహా తినచ్చు ఇలా వేయించుకోవడం వల్ల. అది కాకుండా వేయించిన పెసరపప్పు టేస్టే చాలా బాగుంటుంది. సో అది కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. ఇవన్నీ చల్లారిన తర్వాతే మనము కంటైనర్స్లో వేసుకోవాలి. ఆ కంటైనర్స్లో కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కందిపప్పును వేయించుకుంటున్నాను. కందిపప్పును కూడా ఇలా వేయించి స్టోర్ చేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఒక్కోసారి మనం పప్పు ఎక్కువగా చేస్తే పప్పు అయిపోతూ ఉంటుంది. ఒకసారి మనం ఇంట్లో పప్పు చేసుకోవడం తగ్గించామనుకోండి, కందిపప్పు అనేది మిగిలిపోతూ ఉంటుంది. అండ్ కందిపప్పు కూడా త్వరగా పురుగు పట్టేస్తుందండి. ఈ కందిపప్పు కూడా పురుగు పట్టకుండా ఉండడానికి వీటికి కూడా ట్యాబ్లెట్స్ పెడుతుంటారు. సో తప్పకుండా ఇలా వేయించుకోండి. అండ్ పప్పు కూడా మనం చేసుకునే పప్పు కూడా కందిపప్పును వేయించి పప్పు చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి. సో నేనైతే కందిపప్పును ఆల్రెడీ ఒకసారి వేయించుకున్నాను సగం, ఇంకా మిగతా సగం కూడా వేయించుకున్నాను. ఎందుకంటే కందిపప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల నేను 2 బ్యాచెస్గా వేయించుకున్నాను. కందిపప్పు సరిగా వేగాలంటే కొద్దిగానే వేయించుకోవాలి. అది కాకుండా కందిపప్పు అనేది త్వరగా వేగిపోతుంది. సో నేనైతే ఇక్కడ కందిపప్పును కూడా వేయించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇలా వేయించుకోవడం వల్ల 2 months వరకు మనకు టెన్షన్ ఉండదండి, పురుగు పడుతుందనే టెన్షన్ ఉండదు. అండ్ ఏవైతే ఇక్కడ ఐటమ్స్ నేను వేయించుకున్నానో అవి వేయించుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్లీలను వేయించుకుంటున్నానండి. ఈ పల్లీలు కూడా అంతే అండి, వీటిలో కూడా పురుగు పట్టకుండా ట్యాబ్లెట్స్ వేస్తారు. సో మనం వాటిని ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టదు. కానీ ఈ మధ్యనైతే ఈ పల్లీలలో మనం తెచ్చుకున్న కిలో పల్లీలైనా ఒక 1 month లోపలే వీటిలో తెల్ల పురుగులు, అవి కూడా పెద్ద పెద్ద తెల్ల పురుగులు వచ్చేస్తున్నాయి. చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది గ్రాసరీ అన్నది, కానీ పురుగు పట్టేస్తున్నాయి. సో అందుకని చెప్పి వీటిని కూడా వేయించి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టదు. అలాగే మనం చట్నీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ని మాత్రమే వేయించుకొని ఈ వేయించిన పల్లీలు వేసుకొని త్వరగా చట్నీ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనకి పని అనేది త్వరగా అవుతుందన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల. నేనైతే పొట్టుతో సహా వేసుకుంటానండి. ఇలా పొట్టుతో సహా తినడమే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇవైతే నేను వేయించుకున్న గ్రాసరీస్ అనమాట. కందిపప్పు, పెసరపప్పు, పల్లీలు, ఉప్మా రవ్వ, బెన్సీ రవ్వ. నేనైతే ఉప్మాకి బెన్సీ రవ్వ యూస్ చేస్తాను. చాలామంది బాంబే రవ్వ కూడా యూస్ చేస్తూ ఉంటారు. నేను బాంబే రవ్వ తెచ్చుకుంటాను కానీ వేయించుకోనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది కూడా వేయించుకుంటే పురుగు పట్టదు. కాకపోతే కొన్ని రెసిపీస్ చేయడానికి బాంబే రవ్వ వేయించింది పనికిరాదనమాట, అందుకే నేను వేయించకుండా అలాగే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పల్లీలు వేసుకునేది. ఇందులో బిర్యానీ ఆకు వేసాను. ఒక 2 leaves బిర్యానీ ఆకు వేసుకున్నారనుకోండి, మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ గ్రౌండ్ నట్స్, అంటే పల్లీలను వేయించుకున్నాం కదా, అవి వేయించి ఎక్కువ రోజులు పెట్టేస్తే ముగ్గి వాసన వస్తుంది అంటారు. అంటే ఒక మాదిరిగా స్మెల్ వస్తుంది అనమాట. సో అలా స్మెల్ రాకుండా మనం వేయించుకున్నప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటాయో అలానే ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ మా అమ్మ ఇలా చేసేదనమాట. ఈ మధ్య అమ్మని చూసి నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. ఇందులో కూడా 2 బిర్యానీ ఆకులు వేసాను. మనం వేయించుకున్నవి కూడా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక గ్రాసరీస్కే కాదండి, బిర్యానీ ఆకు అన్నది మనము పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అరిసెలు, చెక్కిలాలు, వెన్నపూస, అట్లా వెన్నపూస కాదు, ఏమంటే పూసకారం అంటారు చూడు, అలాంటివి ఏవైనా పర్లేదండి. పిండి వంటలు స్వీట్ హాట్ ఏవైనా పర్లేదు, చేసుకున్నారంటే మీరు ఏదైతే కంటైనర్లో స్టోర్ చేసుకుంటారో ఆ పిండి వంటలు, ఆ కంటైనర్లో అడుగున ఒక 4-5 బిర్యానీ ఆకులు వేసుకోండి. మీరు ఆ రెసిపీ చేసిన 1 month తర్వాత కూడా అదే ఫ్రెష్నెస్తో ఉంటాయన్నమాట. చాలామందికి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ముగ్గి వాసన వస్తున్నాయి అంటారు. అంటే మనం చేసుకున్న రెసిపీస్ ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఒక మాదిరిగా స్మెల్ వస్తాయి కదా, అలా రాకుండా ఉంటాయి ఈ బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తూ ఉన్నాను. సో ఇక్కడైతే పెసరపప్పు కూడా చూడండి, నేను వేయించుకుంటే పురుగు పట్టదు, కానీ నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నది ఫ్రెష్నెస్ కోసం అన్నమాట.
సో ఇక్కడైతే నేను వేయించుకున్నవన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ కందిపప్పును స్టోర్ చేసుకోవాలి కదా. సో కందిపప్పు కంటైనర్లో అయితే నేను కొబ్బరి ముక్క వేసుకుంటున్నాను. ఎందుకంటే కందిపప్పుకి కానీ గోధుమ పిండికి కానీ మనము ఈ కొబ్బరి ముక్క వేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుందండి. గోధుమ పిండి కూడా ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది, వాటిని మనం వేయించుకోలేం కదా పిండిని. సో అందులో కూడా ఇలా కొబ్బరి ముక్క వేసుకోండి, చాలా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను కందిపప్పు కూడా స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉద్దిపప్పు అండి. మినపప్పు చెప్పాను కదా హెల్త్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి, ఇక్కడ కూడా నేను ఒక 2 బిర్యానీ ఆకు వేసాను అందులో. తర్వాత ఈసారి నేను పొట్టు మినపప్పే తెప్పించుకున్నానండి. ఈ మినపప్పు అయితే నేను జియో మార్ట్లో తెప్పించుకున్నాను. పొట్టు మినపప్పు చాలా బాగుంది. యాక్చువల్గా అమ్మ కూడా పొట్టు మినపప్పు అడిగింది. అయితే ఇక్కడ ఒక హోల్సేల్ షాప్లో అమ్మ గ్రాసరీస్ నచ్చుతాయని చెప్పి అక్కడే తీసుకొచ్చాను. మొన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడు చూసిందనమాట. లేదు ఆ లూజ్ మినపప్పు కంటే కూడా నువ్వు జియో మార్ట్లో తెచ్చుకుంది చాలా బాగుంది, నాటు మినపప్పు చాలా బాగుంది, నాకు కూడా ఈసారి జియో మార్ట్లోనే ఆర్డర్ చేయని చెప్పింది. చెప్పాను కదండి, జియో మార్ట్లో గ్రాసరీస్ అన్నవి చాలా బాగుంటాయండి, క్లీన్గా నీట్గా ఉంటాయి, పురుగు కూడా పట్టవు త్వరగా, చాలా బాగుంటాయి. అండ్ ఈ పుట్నాల పప్పు వచ్చేసి నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను. డీమార్ట్లో ఏంటంటే మనకు కరెక్ట్గా 1 కిలో వరకు తీసుకోలేమండి. 1 కిలోకి ఎక్కువన్నా ఉంటుంది, తక్కువన్నా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఈ కంటైనర్స్ అన్నవి కరెక్ట్గా 1 కిలో పడతాయండి. ఆ పెద్ద కంటైనర్స్ అయితే కరెక్ట్గా 2 కిలోస్ పడుతుంది. ఏమంటే పల్లీలు మాత్రము ఆ 2 లీటర్స్ కంటైనర్లు 2 కిలోస్ పట్టవన్నమాట. సో ఇవి మాత్రం 1 కేజీవి కరెక్ట్గా 1 కేజీ పడతాయి. ఈ పుట్నాల పప్పు చెప్పాను కదా 1 కిలోకి పైనే ఉన్నాయని చెప్పి, వాటిని ఇలాగే నేను మడత పెట్టేసి ఇలా క్లిప్ పెట్టేసుకొని, ఆల్రెడీ నా దగ్గర 4 డ్రాస్ ఉన్నది, ప్లాస్టిక్ది స్టాండ్ ఉంది కదండి, ఆ డ్రాస్లో పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి బాంబే రవ్వ అండి. చెప్పాను కదా వీటిని వేయించను అని చెప్పి, ఎందుకంటే కొన్ని రెసిపీస్కి ఇది వేయించకుండా యూస్ చేస్తాం కాబట్టి నేను దీన్ని వేయించను. ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకొని మరి అలాగే క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది కూడా అంతే అండి, ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వను కూడా మనం వేయించుకోలేం కాబట్టి ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఒకసారి తెచ్చుకున్నప్పుడు 15 డేస్కి పురుగు పట్టేసింది అనమాట, లోపలంతా బూజులాగా వచ్చి పురుగు పట్టేసింది. సో అందుకని చెప్పి నేను కొన్ని గ్రాసరీస్ని మాత్రం అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇవి పండించిన వాళ్ళ దగ్గర నుంచి కొనే వాళ్ళ దగ్గరికి, అక్కడ నుంచి అమ్మే వాళ్ళ దగ్గరికి, అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చేసరికి ఎన్ని డేస్ పడుతుందో తెలియదు, అవి ఎన్ని రోజులు అయింటుందో తెలియదు. సో మనం ఇలా వాటిని వేయించి కొన్ని పెట్టుకోవాలి, కొన్ని పురుగు పట్టకుండా ఇలా మెయింటైన్ చేసుకోవాలి. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోగలం, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కదా, అలాగనమాట. సో నేను వేయించుకునే గ్రాసరీస్ అయితే ఇవి అనమాట. నెక్స్ట్ అయితే శనగపప్పు అండి. శనగపప్పు అయితే నేను మంత్లీ 1 కిలో తెచ్చుకుంటాను. కిలో ఎందుకు తెచ్చుకుంటానంటే, ఒకసారి నేను పాయసం చేస్తాను, శనగపప్పు పాయసం చూపించాను కదా, అది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. సో అందరికీ ఇష్టం కాబట్టి నేను మంత్లీ వన్స్ ఒకసారి చేస్తాను. తర్వాత మిగతా శనగపప్పుని దోశకి ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసి సోయా బీన్స్ అండి. ఇందాక ఆకుకూరల గురించి చెప్పాను కదా, అది ఎంత మంచిదో ఈ సోయా బీన్స్ కూడా చాలా మంచిదన్నమాట. సోయా మిల్క్ కూడా అమ్ముతూ ఉంటారు కదా బయట, సోయా పనీర్ కూడా అమ్ముతారనమాట. ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను యూట్యూబ్లో చూశాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే ఈ సోయా బీన్స్ తోటి నేను అలసంద గారెలు ఎలా చేస్తామో అలా గారెలు చేస్తాను. ఒకసారి చేశానండి, చాలా బాగా వచ్చాయి. కానీ నేను ఫస్ట్ టైం చేశానని వీడియో ఏం తీయలేదు ఆ రోజు. కానీ నెక్స్ట్ టైం మీరు కంపల్సరీగా మీకు చూపిస్తాను నేను. అందుకని సోయా బీన్స్ కూడా తెచ్చుకున్నాను నేను, అవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. జియో మార్ట్లో గ్రాసరీస్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయండి, కాస్ట్ కూడా తక్కువే అండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది అని చెప్పి, పాయింట్స్ కూడా యూస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. సో ఇంకైతే నేను ఈ గ్రాసరీస్ అన్నీ పెట్టేసుకున్నాను కదా, ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా నేను అన్నీ. సో ఫైనల్గా నేను ఆఫ్టర్నూన్ చేసుకున్న వర్క్ అయితే ఇదండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా.